హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్. ఇవాళ నేను ఒక మంచి హెల్తీ టిప్తో మీ ముందుకు వచ్చాను. అది ఏమిటంటే వైట్ డిశ్చార్జ్ కోసం. అదేనండి తెల్లబట్ట అంటారు కదా, ప్రతి లేడీస్లో అది కామన్ ప్రాబ్లం, చాలా కామన్ ప్రాబ్లం ఆ వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఎక్కువగా అవుతూ ఉంటుంది ఆ వైట్ డిశ్చార్జ్ అనేది. అంతేకాకుండా ఇంకొందరిలో అయితే బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటి వారికి నేను చెప్పబోయే టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది అంటారా? అవన్నీ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. ఇలా రాగానే మీరు ఫస్ట్ ఏం చేస్తారు? వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళారంటే వాళ్ళు మినిమం 3000 బిల్ చేయండి, మిమ్మల్ని బయటికి పంపించరు. నిజమా కాదా మీరు చెప్పండి? సో మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేకుండా చక్కగా ఇంట్లోనే మన చుట్టుపక్కల ఉండే ప్లాంట్స్తోనే మీకు ఒక మంచి చిట్కా చెప్తాను. దీనివల్ల మీకు మీ ప్రాబ్లము ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఇంతకీ ఆ అద్భుతమైన ప్లాంట్ ఏంటి అంటారా? అది అలోవెరా అండి, కలబంద అంటారు కదా. నాకు తెలిసినంత వరకు ఈ కలబంద మొక్క ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్లో లేకపోతే మీ పక్కన ఇంట్లోనో పక్క బిల్డింగ్లోనో ఎవరో ఒకరి ఇంట్లో ఉంటుంది కదా, వాళ్ళని అడగండి. ఈ కలబంద నిజంగా వర్కౌట్ అవుతుందా అని మీకు ఈ డౌట్ రావచ్చు, కానీ 100% వర్కౌట్ అవుతుంది. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నేను ఇప్పటికి 3 times ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. ఒకటి పెళ్ళికి ముందు ఒకసారి నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మా అమ్మ చెప్పింది నాకు, ఈ కలబందతో కలకండని మిక్స్ చేసుకొని మనం అది తీసుకుంటే నీ ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పింది. కరెక్ట్గా 4 days చేశాను, నిజంగా తగ్గిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నా మ్యారేజ్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత నాకు సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యింది. బట్ అప్పుడు బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేది. సో అప్పుడు మా అమ్మ చెప్పిన ఆ చిట్కా నాకు గుర్తొచ్చి మళ్ళీ ట్రై చేశాను. సేమ్ కరెక్ట్గా 5 days ఏమో వాడానండి, అంతే. ఆ ప్రాబ్లం మళ్ళీ పోయింది. ఆల్మోస్ట్ 3 years వరకు ఈ ప్రాబ్లం నాకు రిపీట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఒక 10 days బ్యాక్ నుంచి నాకు మళ్ళీ వైట్ డిశ్చార్జ్ రావడం స్టార్ట్ అయ్యింది. నాకు ఈ చిట్కా నిజంగా గుర్తు రాలేదు. దీనివల్ల నేను ఈ 10 days నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనుకోండి. మనకు అన్ఈజీగా ఉంటుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, ఊరికే కోపం వస్తుంది, కింద కడుపులో నొప్పి రావడము. అది నిజంగా ఒక రోజు అయితే చాలా ఎక్కువగా పెయిన్ వచ్చేసిందండి. అప్పుడు ఒకరోజు మా మమ్మీ వచ్చారు. సో మా మమ్మీకి చెప్తే మళ్ళీ తను అది గుర్తు చేసింది. సో మా ఇంట్లోనే అది అలోవెరా చెట్టు ఉంది కదా అని చెప్పి నేను తీసుకొని, యాక్చువల్లీ ఇది 2nd day నేను వాడడము, ముందు రోజే ఆల్రెడీ వేసుకున్నాను. సో ఇది ఎవరికైనా వీడియో తీసి పెడితే నాలాంటి వాళ్ళకి ఇంకొందరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఫస్ట్ రోజు పరిగడపుని ఏమీ తినకుండా తాగకుండా ఇది చేసుకొని తాగాను. అంతేనండి, 10 minutes తర్వాత నాకు అసలు వైట్ డిశ్చార్జ్ కావడమే ఆగిపోయింది. ఇది నిజంగా నేను 100% గ్యారంటీ ఇస్తాను. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ నాకు తగ్గిపోయినా కూడా ఇంకో 2 days ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను. సో కంప్లీట్గా 3 days తీసుకుంటున్నాను దీన్ని. ఇది ఎలా చేసుకోవాలి అంటే, కలబంద చెట్టుకి మీరు ఆ కొమ్మని తుంచేటప్పుడు బాగా మందంగా లావుగా ఉన్నదాన్ని తీసుకోండి. ఎందుకంటే మనం ఆ తోలు తీయడానికి ఈజీగా ఉంటుంది, లోపల కండ బాగా ఉంటుంది. సో ఇలా గ్రీన్గా ఉన్న తోలు అంతా తీసేయాలి. ప్లస్ దాంట్లో ఎల్లో కలర్లో ఒక లిక్విడ్ వస్తూ ఉంటుంది, అది ప్లస్ ఈ తోలు అస్సలు మంచివి కాదు మనకి. మనం దాన్ని అస్సలు తీసుకోకూడదు. ఇక్కడ నేను కొంచెం అది తోలు ఉండిపోయింది, దాన్ని కూడా నీట్గా క్లీన్ చేస్తాను. చూడండి, ఇలా నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను కదా, అలా నీట్గా వాష్ చేసుకోవాలి. దాంట్లో ఉండే బంక, ఆ గ్రీన్ కలర్ తోలు, ఆ ఎల్లో లిక్విడ్ అన్నీ పోయే వరకు నీట్గా వాష్ చేసుకోండి. ఎంతసేపు వాష్ చేసుకుంటే అంత మంచిది. ఆ వైట్ కలర్ది మాత్రమే మిగిలిపోవాలి మనకి. ఈ చిట్కాని ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో, ఎవరైతే పిల్లలకి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళు మాత్రం అసలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఇది అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల. ఇలా చేసుకున్న కలబందని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనము కలకండని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటి టైప్ కలకండ ఉంటే అది యూజ్ చేయండి. కలకండ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, దాన్ని నేను ఇక్కడ పౌడర్ లాగా చేసుకొని ఇదంతా తీసుకెళ్ళి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కలబందలో దీన్ని అంతటిని వేసి ఒక ఫోర్క్ సహాయంతో బాగా కలుపుకోవాలి. లేదు ఫోర్క్తో కలిపి టైం వేస్ట్ అంటారా? లేదంటే ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి వేసేసి ఒకసారి బ్లెండ్ చేసేయండి, అంత లిక్విడ్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఈ స్టేజ్లో కూడా ఇంకా గ్రీన్ కలర్ తోలు ఉంటే అది ఇప్పటికి కూడా తీసేస్తున్నాను. సో అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ గ్రీన్ తోలు అసలు మంచిది కాదు. ఇలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా దాన్ని తాగడమే.
ఇది తాగేటప్పుడు కొంచెం వామిట్ ఫీలింగ్ వస్తుంది. సో, ఎవరికైనా అలాంటిది ఇంకా ఎక్కువగా ఉంటే ఎందుకైనా మంచిది ఇంకొంచెం కలకండ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం స్వీట్‌గా ఉంటది కదా! అలాగే మిక్సీకేసుకుంటే అది లిక్విడ్‌గా ఉంటది. సో, ఈజీగా తాగేయొచ్చు. ఏదో ఒక విధంగా దాన్ని మీ బొజ్జులోకి మాత్రం దాన్ని పంపించేసేయండి. ఖచ్చితంగా 1 డేలోనే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. నేను చెప్పిన ఈ టిప్‌ని ఎవరైనా ట్రై చేసుంటే ప్లీజ్ నాకి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీకు వర్కౌట్ అయిందో లేదో. మళ్ళీ చెప్తున్నాను వినండి. ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు యూజ్ చేయకూడదు. అండ్ ఎవరికైతే ఈ కలబంద అలర్జీ ఉంటుందో వాళ్ళు కూడా యూజ్ చేయకండి. మీకు ఈ టిప్ యూస్‌ఫుల్ అయిందే అనిపిస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.